అందరికీ నమస్తే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి 2 అవర్స్ పోతున్నారు వాళ్ళ ఊరికి సంక్రాంతి పండుగ కాబట్టి. సరే కామనే పండుగనప్పుడు పోకుండా ఎట్టుంటారు. మనం దసరా పండుగకు మన ఊర్లోకి పోయినట్టు వాళ్ళు సంక్రాంతి పండుగకు పోతున్నారు. పోతే పోను కానీ ప్రభుత్వం రియాక్ట్ అవుతున్న విధానం తెలంగాణ ప్రజలను డిఫెన్స్లో పడేసింది. అంటే మేము పోయినప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, ట్రాఫిక్ జామ్ అయినా పట్టించుకోరు, యాక్సిడెంట్ అయినా పట్టించుకోరు, ఒక్క పోలీసు కనబడు ట్రాఫిక్ జామ్ అయినా కూడా. ఇప్పుడు హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ అయితే ఎవరైనా పట్టించుకుంటారా? మామూలు రోజుల్లో మనం దసరా పండుగ పోయినప్పుడు ఎవరైనా పట్టించుకుంటారా? పట్టించుకోరు. కానీ అది ఎలక్షన్స్ కోసమా దేనికోసమో కానీ ఏపీకి పోయేటోళ్ళకు అరేంజ్మెంట్స్ గవర్నమెంట్ చేసిన అరేంజ్మెంట్స్ పోలీసు వాళ్ళు అయితే మరీ తీవ్రంగా అందరికీ గులాబీ పూలు ఇచ్చి ఆ టోల్ గేట్స్ దగ్గర వాళ్ళకు హ్యాపీ జర్నీ అని మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలని ఇట్లా ఏర్పాటు చేశారు. పోలీసు వాళ్ళందరూ ఇప్పుడు టోల్ గేట్స్ దగ్గర ఉన్నారు. వాళ్ళు ట్రాఫిక్ క్లియర్ చేయడానికే కాదు, వాళ్ళ ట్రాఫిక్ ఎక్కువైతే టోల్ గేట్స్ మొత్తం వదిలేసేయండి అని గవర్నమెంట్ ఆర్డర్ చేసింది ఆల్రెడీ. ఎప్పుడు చూడలే మనం ఇట్లా. మన దసరా పండుగ పోయినప్పుడు మనం పట్టించుకుంటారా? వీళ్ళకి ఒకటి అర్థమైంది ఏంటంటే అందరూ అంటున్నారు జీహెచ్ఎం సెలక్షన్స్ కోసమే ఇదంతా చేస్తున్నారు, ఏపీ ఓట్ల కోసం ఇదంతా చేస్తున్నారు అని. తెలంగాణ ఓట్ల కోసమేమో ఏం చేయరు. అంటే తెలంగాణ ఓట్ల కోసం పండుగ ముందర కోటర్ బాటిల్ మందు, వాళ్ళకేమో గులాబీ పూలు, మనకేమో మందు. ఎలక్షన్ రేపనంగా మందు బాటిల్ ఇస్తే చాలు తెలంగాణ ప్రజలు మందు పడిపోతారు. ఏపీ ప్రజలకేమో ఇట్లా ప్రేమ అభిమానం దీంతోనే వేయాలని చూస్తున్నారు. ఆ ప్రేమ ఎందుకో తెలంగాణ ప్రజల మీద ఈ తెలంగాణ ప్రభుత్వం చూపలేకపోయింది. చూద్దాం. ఆ విజువల్ చూస్తేనే అరే మంచిగా అనిపించింది విజువల్ చూస్తే. బట్ మనకు కూడా అట్లాంటి గౌరవం ఎందుకు లేదు తెలంగాణ ప్రభుత్వంలో, తెలంగాణ ప్రజలకు ఎందుకు ఆ గౌరవం లేదు అనేది కొంచెం బాధ కూడా కలిగింది. అందుకే ఈ వీడియో చేస్తున్నాము. ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మన ప్రభుత్వ విధానం ఏందో ప్రజలకు అందరికీ తెలవాలి, తెలంగాణ ప్రజలకు అందరికీ తెలవాలి. కాబట్టి మనం మెయిన్ మీడియాలో ఇట్లాంటివి ఏం చూపరు. వాళ్ళు చాలా గొప్పగా చేసింది గవర్నమెంట్ అనేది చూపిస్తారు వాళ్ళు, అంతే తప్ప మనకు జరిగిన వివక్షను చూపడానికి మీడియాలో ఏ మీడియా మనకు లేకుండా పోయింది. మనం మాత్రం చెప్తాం. ఈ వీడియోని షేర్ చేయండి. అందుకే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్జెక్ట్లోకి పోతే ఫస్ట్ ఈ వీడియో చూడండి. హ్యాపీ సంక్రాంతి అడ్వాన్స్. ఖచ్చితంగా వెళ్ళండి. సేఫ్ జర్నీ అండ్ సేఫ్ హైదరాబాద్ రండి. ఓకే, మళ్ళీ సేఫ్గా రావాలా. చూసినరా మొత్తం ఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు అందరూ మొత్తం పెద్ద పెద్ద బస్సాలు గులాబీ పూలు పట్టుకొని ఈ విజయవాడ హైవేలో ఉన్న టోల్ గేట్స్ దగ్గర ప్రతి టోల్ గేట్ దగ్గర వాళ్ళకు గులాబీ పువ్వు ఇచ్చి మీరు సేఫ్ జర్నీగా పోరండి. మంచిదే, పోయిరాని సేఫ్ జర్నీగా పోయి రావాలని మనం కూడా కోరుకోవాలి. పోవాలి, రావాలి, అందరం మంచిగా ఉండాలి. కాకపోతే అందరం మంచిగా ఉండాలని మనం అనుకుంటున్నాం. కానీ గవర్నమెంట్ ఏమో మనకు ఇజ్జత లేదు. మన దగ్గర చూస్తున్నాం కదా, బస్సులు లేక బస్టాండ్ దగ్గర జనమంతా వెయిట్ చేస్తున్నారు. గంట సేపు ఉంటే తప్ప బస్సు వస్తే లేదు, ఆ బస్సులో సీటు దొరుకుతుంది అనేది అయితే నమ్మకం లేదు. మళ్ళీ రేట్స్ హైక్ చేసారు. 100 రూపాయలు అనేది 150 రూపాయలు, 50% రేట్ హైక్. క్వశ్చన్ చేయని కూడా లేదు, గవర్నమెంటే ఇచ్చేసింది. గవర్నమెంట్ చేతుల్లో ఉన్నది కదా. గులాబీ పూలు వంచి అంత ప్రేమతో ఏపీ ప్రజలను వాళ్ళ ఊర్లోకి పోయినానని చెప్తున్న ఈ గవర్నమెంటు, ఏపీకి పోయే వాళ్ళు పేదవాళ్ళేమో బస్సులో పోతున్నారు, 90% కార్లలోనే పోతున్నారు. అలా అడ్జస్ట్ చేసుకోనో, కిరాయి తీసుకోనో, సొంత కార్లలోనో. ఎందుకంటే ఈ బస్సుల రేట్ల కన్నా కార్లో కూడా ఈజీ అనేది, కార్లకు తక్కువ అవుతుంది ఖర్చు, ఇంకా అవసరమైతే అని పోతున్నారు. కామన్ అది వాళ్ళు పోయి రావడం. అని వాళ్ళకేమో గులాబీ పూలు ఇచ్చి వాళ్ళకు అంత ప్రేమతో గవర్నమెంట్ పోలీసు వాళ్ళను నిలబెట్టి అక్కడ ప్రతి టోల్ గేట్ దగ్గర ఇవన్నీ చేస్తున్నారు. ఇంకా చాలా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. వస్తా పోతా 10 కిలోమీటర్లకు ఒక దగ్గర ఒక అంబులెన్స్ ఏర్పాటు చేసిందట. అంటే ఎవరికన్నా ఏమైనా అయితే అపాయం అయితే వెంటనే అంబులెన్సు నియరెస్ట్ హాస్పిటల్ తీసుకోవడానికి అంబులెన్సులు. దీని ఆర్ఎండ్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. హెలికాప్టర్ కూడా రెడీ ఉందంట. హెలికాప్టర్ కూడా రెడీ చేసినాం, ఏమైనా అత్యవసరం ఉంటే మేము హెలికాప్టర్ని కూడా దింపుతాం, అక్కడనే దింపేసి అక్కడ సిచ్యువేషన్ని కంట్రోల్ చేస్తాం. అంతా రెడీ ఉన్నది. పోలీసు వాళ్ళు అంతా ఆ పనిలో ఉన్నారు. అసలు హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ అయితే దిక్కుండదు, దివాన్ ఉండదు. అసలు ట్రాఫిక్ పోలీసు కూడా కనబడాడు. అసలు హెలికాప్టర్ కాదు కదా, ఎవరు కనబడరు. అరే అంతెందుకు, ఖమ్మంలో వరద వచ్చింది గుర్తుందా? లాస్ట్ ఇయర్ వరద వస్తే కనీసం హెలికాప్టర్ కూడా దింపలేదు. 3 రోజులు 2 రోజులు వాళ్ళందరూ నీళ్ళనే ఉన్నారు. కనీసం ఆహార పొట్లాలు కూడా పంచలేవు గవర్నమెంట్. ఆఫీసర్లకు ఫోన్లు చేస్తే కామారెడ్డి అనుకుంటా రీసెంట్గా కామారెడ్డిలో
ఆఫీసర్లు ఎవరికో ఫోన్ చేస్తే సార్ మేము ఇట్లా వరదలు చిక్కున్నాము మిద్ది మీద ఉన్నాం సార్ అంటే వరద పోయినాక వస్తామని చెప్పారట వాళ్ళు. ఆ క్లిప్పు బాగా వైరల్ కూడా అయింది. అంటే వరద పోయినాక మేము దిగలేమా, మేము తెచ్చుకోలేమా అన్నం, మేము వండుకొని తినలేమా అని వాళ్ళు కౌంటర్. నిజమే కదా, వరద పోయిన తర్వాత ఆఫీసర్లు రావడం ఏంది, వరద పోయిన తర్వాత మన జనమే దిగుతారు, తింటారు, వాళ్ళ ఇల్లు వాళ్ళు క్లీన్ చేసుకుంటారు, వాళ్ళ పనులు చేసుకుంటారు. అట్లా మన దగ్గర మన ప్రజల విషయంలోనూ ఒకలాగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా ఎలక్షన్స్ కోసమే అనేది అయితే అందరూ చెప్తున్నారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి త్వరలో, దానిలో ఆంధ్ర వాళ్ళ ఓటర్లు చాలా ఇంపార్టెంట్. నాకు కొంతమంది ఫోన్ చేసినారు, సార్ అసలు ఈ ఆంధ్రాకు పోతున్న వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి ఎన్ని అక్కడ ఇక్కడ 2 ప్లేసులు ఎట్లా ఓటు హక్కు ఉందో ఇది కరెక్ట్ టైమే కనిపెట్టాలి. ఇప్పుడు పోయే వాళ్ళు మళ్ళీ వస్తుంటారు కదా, వస్తున్న వాళ్ళు ఆధార్ కార్డులు చెక్ చేయాలి. ఆధార్ కార్డు చెక్ చేస్తే వాళ్ళ అడ్రస్లు అక్కడే ఉంటాయి, ఏపీలో ఉంటాయి. వాళ్ళ ఓటర్ ఐడి కార్డులు చెక్ చేయాలి, వాళ్ళకున్న ఎన్ని ఓటర్ ఐడి కార్డులు ఉన్నావో వాళ్ళకి అక్కడ ఓటర్ ఐడి కార్డు ఉంటుంది, ఇక్కడ ఓటర్ ఐడి కార్డు ఉంటుంది, అక్కడ ఓటేస్తారు, ఇక్కడ ఓటేస్తారు. అట్లాంటి వాళ్ళని కంట్రోల్ చేయడానికి కరెక్ట్ సార్, ఎట్లా టోల్ గేట్ దగ్గర ఉంటారు కదా, ఆ టోల్ గేట్ దగ్గరని ఇవన్నీ చెక్ చేస్తే బాగుంటుందని. సరే పండుగ పూటలా అది సాధ్యం కాదు, గవర్నమెంట్లు దానికి పూనుకో కూడా, ఎందుకంటే వాళ్ళకు ఇక్కడ ఓట్లు పడాలి, అక్కడ ఉన్న గవర్నమెంట్ అక్కడ ఓట్లు పడాలి. అది ఎన్నో రోజులకెళ్ళి నడుస్తుంది. అసలు ఆధార్ కార్డుకు ఓటర్ ఐడి కార్డుకు అనుసంధానం చేసినాము ఏ తిప్పలు ఉండదు, కానీ అనుసంధానం చేసిన వరకే కోర్టుకు పోతారు వీళ్ళు. ఒక సిమ్ కార్డు తీసుకోవాలంటే లాస్ట్కి ఎక్కడన్నా ఏదైనా ప్రైవేట్ వాళ్ళకు ఆధార్ కార్డులు ఇస్తారు, పాన్ కార్డులు ఇస్తారు, అన్ని ఇస్తారు. కానీ గవర్నమెంట్ ఓటర్ ఐడి కార్డు అంటే గవర్నమెంట్ కదా, సెంట్రల్ గవర్నమెంట్, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలంటే మాత్రం మా వ్యక్తిగత విషయాలు మీకెందుకు, మా గోప్యత బహిర్గతం అవుతుందని చెప్పేసి కోర్టులకు పోతారు. ఆ కోర్టులు అట్లే చెప్తే ఇదంతా ఇట్లా నడుస్తూ ఉంటుంది. కానీ అవే ఎలక్షన్స్ తెలంగాణలో వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు దసరా పండుగ అప్పుడు ఏం చేస్తారు, ఏం చేయరు. అసలు పోలీసు వాళ్ళే కనబడరు, ఫుల్ ట్రాఫిక్లు ఇరుక్కొని మన వాళ్ళు ఇవాళ బయలుదేరి 100 కిలోమీటర్ దూరానికి కూడా ఒక 5 గంటలకో 6 గంటల తర్వాతనో రీచ్ అవుతారు. ఎవ్వరు కనబడరు, పోలీసు వాళ్ళు కనబడరు, గులాబీ పూలు కనబడవు, హెలికాప్టర్లు కనబడవు, అంబులెన్సులు కనబడవు, ఎవరు కనబడరు. మనోళ్ళు మన కష్టం మనదే. ఎలక్షన్స్ వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలకు మందు పంచాలని మాత్రం ఇది మాత్రం బాగా ఈ రాజకీయ పార్టీలు గవర్నమెంట్ ఇవన్నీ కూడా బాగా నేర్చుకున్నారనమాట. అంటే తెలంగాణ ప్రజలకు మందు వస్తే చాలు ఓట్లు పడతాయి, ఏపీ ప్రజలకు మంచిగా ప్రేమాభిమానాలు చూపాలి, గులాబీ పూలు పంచాలి, వాళ్ళను ప్రేమను చురగొనాలి. తెలంగాణ ప్రజలకు అవసరం లేదు, మనమంతా మూటలో అనమాట ఈ గవర్నమెంట్ ఉద్దేశంలో, లేకపోతే రాజకీయ నాయకుల దృష్టిలో మనం అందరం అంతే. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన అధికార పార్టీ కదా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నది. మరి తెలంగాణ ప్రజలు కూడా అట్లా చేసి కదా, ఇప్పుడు బస్సులో పోతున్నారు, ఆ బస్సుల దగ్గర ఎందుకు కొయ్యారు గులాబీ పూలు, ఆ బస్ స్టాండ్ దగ్గర ఉండి అయ్యో మీరు ఎంతసేపు అయిందమ్మా, గంట సేపు వచ్చిందా, అర్జెంట్గా మేము బస్సు దింపుతాం, ఆడ 10 కిలోమీటర్లు కూడా అంబులెన్స్ పెట్టి మేము హెలికాప్టర్ కూడా పెడతాం అంటున్న వాళ్ళు. కనీసం మనోళ్ళు దసరా పండుగ పోతున్నప్పుడు, లేకపోతే ఇప్పుడు కూడా సంక్రాంతి కూడా మనోళ్ళు పోతూనే ఉంటారు, కొంతమంది ఊర్లోకి పోతుంటారు, కొన్ని నోములు ఉంటాయి సంక్రాంతి కొంతమందికి. మరి ఎందుకు బస్ స్టాండ్ దగ్గర లేరు పోలీసులు, ఎందుకు బస్ స్టాండ్ దగ్గర గంటలు వెయిట్ చేస్తున్నారు, బస్సులే లేవు, ఎందుకు అసలు బస్సులే లేవు. మన వాళ్ళు అందరు కార్లో ఊరు కదా, మన దగ్గర కార్లు తక్కువనే తెలంగాణలో. మరి ఎందుకు ఆ బస్సుల దగ్గర ఆ గౌరవం లేదు మన వాళ్ళకు, గంటలు ఏదైనా కొనుక్కొని తాగాల్సిందే, నీళ్ళు కొనుక్కొని తాగాల్సిందే, మన ప్రమాదం వస్తే మనమే అంబులెన్స్ పిలుచుకోవాలి, మనమే హాస్పిటల్ పోవాలి, అవసరమైతే మనమే సొంత కార్లో పోవాలి. ఇంకా ఎలక్షన్స్ అప్పుడు మందు వంచితే అది దాగి మళ్ళీ ఓట్లు వేయాలి. ఎంత డిఫరెన్స్గా అనిపిస్తుంది చూడండి. రెండు ప్రభుత్వం, ఒకటే ప్రభుత్వము తెలంగాణ ప్రజల పట్ల ఎట్లా వ్యవహరిస్తున్నది. ఇక ఫ్రీగా పంపొచ్చుగా మన బస్సులలో, గవర్నమెంట్వే కదా బస్సులు. ఇప్పుడు వాళ్ళంటే కారులో పోతున్నారు, ఆ కారులో పోతున్నారు కాబట్టి మీరు అందరు హెల్ప్ చేస్తున్నారు, మీరు హెలికాప్టర్లు పెడతామంటున్నారు, మీరు అన్నీ పెడతామంటున్నారు. మరి మనోళ్ళకు కూడా మన బస్సులో పోతే వాళ్ళకు ఫ్రీగా పెట్టండి, ఫ్రీగా వాటర్ బాటిల్ ఇవ్వండి, లేకపోతే వాళ్ళకు ఫ్రీగా పంపండి. వాళ్ళకు 50% ఛార్జీలు పెంచి తెలంగాణ ప్రజల దగ్గరేమో డబ్బులు గుంజాలని చూస్తున్నారు. ఆ ట్రాఫిక్ జామ్ అయితేనంట టోల్ గేట్ దగ్గర ట్రాఫిక్ జామ్ ఉండొద్దు కాబట్టి టోల్ గేట్స్ ఓపెన్ చేస్తాం వెళ్ళిపోండి అని చెప్తున్నారు. వాళ్ళకేమో ఫ్రీగా వెళ్ళిపోమని చెప్తున్నారు, మనకేమో డబ్బులు ఎక్కువ కట్టి ఊర్లోకి పోయినాను అని చెప్తున్నారు. ఇక మహిళలకు ఫ్రీ బస్ కూడా ఉత్తప్పుడే, ఇట్లాంటి పండుగలు అప్పుడు ఉండవు, ఎలక్షన్స్ అప్పుడు ఉండవు. ఇప్పుడు ఆ మహిళలు కూడా ఫ్రీ బస్ అని చెప్పేసి ఆధార్ కార్డు పెట్టుకొని పోతున్నారు. మొత్తం స్పెషల్ బస్సులే, ఎక్కడ చూసినా స్పెషల్ బస్సులు ఏంటంటే మీ ఆధార్ కార్డు చెల్లదు, మీకు ఫ్రీ బస్ రాదు. ఫ్రీ బస్ ఎప్పుడు వస్తుంది అంటే అవి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ బస్సుల కోసం వెయిట్ చేస్తే పండుగ అయిపోయినాక పోతారు మన ఊళ్ళకు. అన్ని స్పెషల్ బస్సులే, అన్ని 6,700 బస్సులు మన దగ్గర ఉండవే, 8,000 బస్సులు, 6,700 బస్సులు స్పెషల్ బస్సులు పెట్టేసారు. ఇక్కడ మేడారం జాతర ఉంది, మరి మేడారం జాతర దగ్గర ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎన్ని టోల్ గేట్స్ దగ్గర జామ్ ఉంటుంది. మరి ఇట్లే వ్యవహరించాలి, అక్కడ కూడా అంబులెన్స్లు పెట్టాలి, అక్కడ కూడా హెలికాప్టర్లు పెట్టాలి, చేయాలి కదా. కానీ గవర్నమెంట్ విధానం ఎట్లా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.